మనం బేసిక్ స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా చూద్దాం. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే డేటా యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి కదా, డేటా యొక్క ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేయడానికి మనం బేసిక్ స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా చూద్దాం. అలా మెజరింగ్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఫస్ట్ వచ్చేసేసి మీన్ తెలిసిన మీకు మీన్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తాడు. ఏదైనా సపోజ్ ఇప్పుడు 5, 7, 8 అట్లా ఇచ్చినామనుకో, ఇవన్నింటినీ సమ్ చేస్తావు. 5 + 7 + 8 బై టోటల్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, బై 3 చేస్తావు. అట్లా వచ్చేస్తుంది మీన్ నీకు. దాన్ని ఎక్స్ బార్తో రిప్రజెంట్ చేస్తారు. సో అదే రాసిన ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇక్కడ చూడు మీన్ చూడు, ఇవన్నీ వాడు ఇచ్చిన వాల్యూస్. సో ఇవన్నిటిని సమ్ చేసిన. సో టోటల్ ఇవి 12 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 720/12 60 వచ్చింది. 60 ఇస్ ద మీన్. ఒకవేళ వెయిట్స్ ఇచ్చిన ఇంకో వాడు ఏం చేస్తావు, వెయిట్స్ దాంట్లో మల్టిప్లై చేసేసేసి సమ్ ఆఫ్ ఆల్ వెయిట్స్ ఇంటూ xi బై నెంబర్ ఆఫ్ వెయిట్స్ అయిపోయాయి. వీళ్ళకల్లా మీన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మీడియన్ అంటే మిడిల్ వాల్యూ. ఇప్పుడు సపోజ్ ఈవెన్ ఒకవేళ ఆడ్ నెంబర్స్ ఇచ్చినాం, ఇప్పుడు 5, 7, 8, 10, 11 ఇచ్చినాయి. ఇలా మీడియన్ అంటే మిడిల్ వాల్యూ అని ఈజీగా చేస్తాం. ఒకవేళ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఇచ్చినాం కాడు, లైక్ 10, 11, 1, 2, 3, 4, 5 ఆడ్ నెంబర్ ఉంటే మీడియన్ అని తెలిసిపోతుంది నీకు. ఒకవేళ ఇట్లా ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏంటి, ఇవి రెండు మిడిల్ తీసుకొని రెండింటిని యాడ్ చేసి బై 2 వేయాలి. 18/2 వస్తుంది. 2 1s 2 9s. సో 9 ఈజ్ ద మీడియన్. ఓకేనా, అలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నేను వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నా. మీడియన్ అంటే ఈజ్ ద బెస్ట్ మెజర్ ఫర్ ద ఫైండింగ్ ద సెంటర్ ఆఫ్ డేటా యొక్క సెంటర్ చెప్తుంది. సెంటర్ పొజిషన్ ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 ఉన్నాయి కాబట్టి ఇంకోటి తీసుకున్నాం 91 రాసిన. సో 12 ఉన్నాయి కాబట్టి ఈ రెండు మిడిల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఈ మిడిల్ వాల్యూస్ బై 2 చేసేసి ఇంకో 54.5 అనేది మీడియన్ అన్నది. ఇప్పుడు మోడ్ చూద్దాం. మోడ్ యొక్క ఫార్ములా ఏంటంటే మీన్ మైనస్ మోడ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్. ఇది ఫార్ములా. నేను ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే నీకు మోడ్ వచ్చేస్తుంది. ఓకేనా. తర్వాత మిడ్ రేంజ్ అంటే మిడిల్ వాల్యూ. ఇప్పుడు సపోజ్ 40 + 110/2 చేస్తే 75. దీన్నే మిడ్ రేంజ్ అంటారు. ఓకేనా. మిడ్ రేంజ్ అంటే సెంట్రల్ వాల్యూ ఆ డేటా సెట్లో. యావరేజ్ చేయాలను. యావరేజ్ తీస్తే ఇది మన టార్గెట్ వాల్యూ, ఇది స్మాలెస్ట్ వాల్యూ అనుకున్నాక టార్గెట్ వాల్యూని స్మాలెస్ట్ వాల్యూ సమ్ చేసి బై 2 ఇస్తే నీకు 75 అదే మిడిల్ వాల్యూ వచ్చేస్తుంది. దీన్నే మిడ్ రేంజ్ అంటారు. తర్వాత మెజరింగ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా. రేంజ్ అంటే ది డిఫరెన్స్ బిట్వీన్ టార్గెట్ అండ్ 110 - 40. ఇది ఒక టార్గెట్ వాల్యూ అనుకున్నాం. ఇది టార్గెట్ వాల్యూ, ఇది స్మాలెస్ట్ వాల్యూ అనుకున్నాం. సో 110 - 40 ఈక్వల్స్ టు ఎంత, 70. ఈ 70నే రేంజ్ అంటారు. ఆ డిఫరెన్స్ వస్తే చూసినాం, దాన్నే డిఫరెన్స్ బిట్వీన్ టార్గెట్ అండ్ స్మాలెస్ట్ ఇస్ నోన్ యాజ్. ఎంత డిఫరెన్స్ ఉంది, దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, దాన్నే రేంజ్ అంటారు. ఇంకోటి ఏంటది, క్వాంటాలిటీ ఈక్వల్ సైజు కాన్స్టిట్యూట్ అయితే ఈక్వల్ సైజ్. ఇప్పుడు 2, 4, 6, 8, 10 ఇవన్నీ ఈక్వల్ సైజే ఉన్నాయి. సో ఈ కాన్సిక్యూటివ్ సెట్ ఈక్వల్ సైజ్ని క్వాంటిలైడ్ అంటారు. క్వార్టైడ్ అంటే 1/4 ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ డేటా. అయితే డేటా డిస్ట్రిబ్యూషన్లో 1/4ని క్వార్టరైడ్ అంటారు. ఇంకా పర్సెంటైడ్ అంటే 100, తెలిసి 100%. తర్వాత ఇంటర్ కాంట్రాక్ట్ రేంజ్ IQR అంటారు. Q3 - Q1. ఇప్పుడు మీకు గ్రాఫ్ చూస్తే అర్థమవుతుంది. సో ఇట్లా ఒక గ్రాఫ్ ఉన్నానుకో, ఇట్లా ఉంటుంది కదా, ఈ 25%, ఇట్లా 3 ఉంటాయి. ఇక్కడికి 75 Q1, Q2, Q3. సో ఇది మిడిల్ కదా. సో ఒక సపోజ్ నేను డయాగ్రామ్ చదివాను, ఇది మీడియన్ అవుతుంది. ఇది 50%. ఇక్కడ Q3కి వరకు ఎంత అయింది, ఇదంతా ఎంత పర్సెంట్, ఇదంతా ఒక 75%. అట్లా లెక్కేస్తాను అన్నమాట. దాన్నే IQR అంటారు. IQR అంటే ఇంటర్ క్వాలిటైడ్ రేంజ్.
సో అర్థమైనా ఇక్కడ Q1 వరకు ఎంత వరకు కవర్ చేసింది, 25% కవర్ చేసింది. Q3 వరకు ఎంత కవర్ చేసింది, 75% కవర్ చేసింది. ఇటు మిడిల్లో నెంబర్ ఉన్న Q2ని దాన్ని మీడియన్ అంటారు. ఇక్కడ డయాగ్రామ్ ప్రొజెక్ట్ చేసిన ఇది మీడియన్ Q2, Q1 అనేది 25%, Q3 అనేది 75%. సో IQR ఫార్మ్ ఏంటంటే Q3 మైనస్ Q1. Q3 63 ఇచ్చిండ్రు, Q1 47, రెండు కంప్లీట్ చేస్తే 16 వచ్చింది. ఇదే మన IQR వాల్యూ. వీటిని మనం 5 నెంబర్ సమ్మరీలకి రిప్రజెంట్ చేయొచ్చు. ఇలా ఒక బాక్స్ తీసేసుకొని ఇలా చేయొచ్చు. ఇది మినిమం వాల్యూ, ఇది మ్యాక్స్, Q1, Q3, ఇది మీడియం. అట్లా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా. ఇట్లా 5 నెంబర్ సమ్మరీలకి ఇట్లా మనం ఈ డయాగ్రామ్ విధంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. Q1 అంటే చెప్పినాక 25%, Q3 అంటే 75%, Q2 అంటే మిడిల్. దాంట్లో వేరియన్స్ ఫార్ములా తెలుసు కదా, సమ్ 1/8 వేస్తూ సమ్ ఆఫ్ i = 1 నుంచి n వరకు వేసేసి డిఫరెన్స్ చేయాలి. x ఆఫ్ i మైనస్ 8 x బార్ అంటే మీను డిఫరెన్స్ చేసి స్క్వేర్ వేసేసినాక 1/nతో మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు నీకు వేరియన్స్ వచ్చేస్తుంది. ఓకేనా. మళ్ళీ స్టాండర్డ్ డీవియేషన్ అంటే అయితే మన వేరియన్స్ ఉంటుందో ఇది మన వేరియన్స్ ఇట్లా రూట్ పెట్టేస్తే దాన్ని స్టాండర్డ్ డీవియేషన్. ఓకేనా. ఇవన్నీ మన బేసిక్ స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డాటా. ఓకేనా. మీడియన్, మోడ్, మిన్ రేంజ్. తర్వాత ఇది IQR కూడా ఇంపార్టెంట్. IQR ఈ డయాగ్రామ్ చూసినాం కదా. IQR ఫార్మ్ ఏంటిది, Q3 మైనస్ Q1. Q3 అంటే 75%, Q1 అంటే 25, అండ్ మిడిల్ Q1 అయితే Q2 అనుకున్నామో అది మీడియన్ అవుతుంది.